హ్మ్. చూడండి. మనకి బేసిక్‌గా యాస్ ఆఫ్ టుడే ఇవాళ ఒక స్టాక్ స్టేటస్ తీసుకుంటున్నాం. ఇవాళ ఎలా ఉన్నాం మనం? మన హెల్త్ ఎలా ఉంది? అనేది ఎలా తెలుస్తుంది? దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇన్ని సంవత్సరాల నుండి ఇన్ని సంవత్సరాల నుండి మనం ఏదో చేస్తున్నాం. కొన్ని గుడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు. కొన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉండొచ్చు. ఏదైనా దాని యొక్క నెట్ రిజల్ట్ ఇవాళ మన హెల్త్ అనమాట. అవునా కాదా? హలో! లక్ష్మి గారు అందరికి వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఆ! అంటే ఇప్పుడు దాన్ని మనం ఇన్నాళ్ళు చేసినా దాన్ని ఎలా చూసుకోవాలి? ముందు ఇందులో ఏంటి మనం అనుకుంది 30 వెల్‌నెస్ సీక్రెట్స్‌లో 10 హెల్త్ ఇష్యూస్‌ని మనం అనలైజ్ చేస్తున్నాం అనమాట 10. 10 హెల్త్ ఇష్యూస్ అందరికి తెలుసు కదా! గుర్తుందా మీకు? ఉంది సార్. ఏంటివి చెప్పండి 10 హెల్త్ ఇష్యూస్? ఎలాగంటే ఇప్పుడు 10థ్ క్లాస్‌లో మనకు 6 సబ్జెక్టులుంటాయి. ఇప్పుడు 5 సబ్జెక్టులు మీరు పండితులై 100కి 100 వచ్చినా, ఒక ఆరో సబ్జెక్ట్‌లో మీకు పాస్ మార్క్ రాకపోతే ఫెయిల్. అలానే అట్‌లీస్ట్ ఈ 10 చాలా ఉన్నాయి. హెల్త్ ఇష్యూలు చాలా హెల్త్ ప్రాబ్లమ్‌లు ఉంటాయి. అట్‌లీస్ట్ ఈ 10 మనం మానిటర్ చేసుకుని 10 ఏంటి చెప్తారా? గుర్తుందా? అంటే ప్రస్తుతం యాస్ ఆఫ్ టుడే మనం వెయిట్ ఎంతున్నాము? మన వెయిట్ సైజ్ ఎలా ఉంది? అది నంబర్ 1. తర్వాత మనకు బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా? రెండో పాయింట్. మూడోదేంటి మనకు డయాబెటిక్ ఉందా లేదా? మూడో పాయింట్. 4 థైరాయిడ్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? తర్వాత మన కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది? తర్వాత మనకు థైరాయిడ్ ఎలా ఉంది? కొలెస్ట్రాల్ ఎలా ఉంది? తర్వాత మనకి ఫ్యాటీ లివర్ ఉందా? ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? 8 ఏంటి మనకి డి విటమిన్ ఎలా ఉంది? తర్వాత బి12 డెఫిషియన్సీ ఏమైనా ఉందా? పదోది వచ్చి ఇన్సులిన్ రెసిస్టెన్స్. 10 హెల్త్ ఇష్యూస్ చెక్ చేసుకోవాలన్నమాట. మినిమమ్. తర్వాత చాలా మందికి హిమోగ్లోబిన్ తక్కువ ఉండొచ్చు. ఇంకా వేరే ఇన్ఫ్లమేషన్ మార్కర్లు ఎక్కువ ఉండొచ్చు. యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండొచ్చు. ఇవన్నీ అయి కొంచెం తర్వాతకెళ్దాం. ముందు ఈ 10. ఈ 10లో మీరెవరెవరు ఎక్కడున్నారో తెలుసుకోవాలి గదా! ఎవరెవరు ఏ లెవెల్‌లో ఉన్నారో తెలుసుకోవాలి. ఈ 10 హెల్త్ ఇష్యూసు దానికి ఇలా ఉండటానికి కారణాలేంటి? మనం ఇన్ని సంవత్సరాలు చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్. అవునా? హలో! వినపడుతుందా? కెన్ యూ హియర్ మీ? లక్ష్మి గారు వినపడుతుందా? ఆదిత్య గారు. వినపడుతుందండి. వినపడుతుంది. ఆ! సరే. రెస్పాండ్ చేస్తే తెలుస్తది. ఓకే. ఇప్పుడు చూద్దాం మనం. అది క్విక్‌గా చూద్దాం. ఏంటంటే ముందు దీనికి కారణాలేంటి? మనం తెలుసుకున్నాం కదా! 10 రాంగ్ హ్యాబిట్స్. స్ట్రెస్ ఉందా లేదా? తర్వాత 8 అవర్స్ పడుకుంటున్నావా లేదా? కొంతమంది ఏం చేయొచ్చు, ఒక 12 గంటలకు పడుకొని 7 గంటలకు 12 గంటలకు పడుకున్నారనుకోండి, దానికి సిర్కాడియన్ రిథమ్‌లో ఉండడం కనుక లాంగ్ టర్మ్‌లో ఇప్పుడు 8 గంటలు పడుకోవాలా. 8 గంటలకు బదులు 7 గంటలు పడుకుంటున్నారు. లేదా 6 గంటలు పడుకుంటున్నారు. అది పడుకునే టైమింగ్స్ నైట్ 12:00 నుండి పడుకుంటున్నారనుకోండి, దాని ఎఫెక్ట్ మన బాడీ మీద ఉంటుంది. అలానే స్ట్రెస్ ఉంటుందనమాట. మూడోదేంటి 1 అవర్ కంపల్సరీగా వాకింగ్ చేస్తున్నామా లేదా? మీరనొచ్చు నాకు కుదరట్లేదు. మా ఇంట్లో చిన్న పిల్లలున్నారు. లేదా మాకు కుదరట్లేదు పిల్లలు అని 1 అవర్ చేయట్లేదు. మీరు హాఫ్ అన్ అవర్ చేస్తున్నారు. లేదా వారంలో 3 సార్లు చేస్తున్నారు. అంటే ఇది కంప్లీట్ చేయట్లా. 1 అవర్ వాకింగ్ చేస్తున్నారు లేదా? తర్వాత రోజులో 4 లీటర్ నీళ్ళు తాగుతున్నారు లేదా? తాగే పద్ధతి తెలుసా మీకు? ఇది నాలుగో పాయింట్ అనమాట. తర్వాతేంటి కాఫీ, టీలు తాగటం, ఆల్కహాల్, టొబాకో లాంటివి తినటం. అది దానివల్ల కూడా మన హెల్త్ పాడవుద్ది. ఇది చేస్తున్నామా లేదా మనం చూసుకోవాలి. ఇంతకుముందు ఒక కాఫీ తాగేవాళ్ళం ఇప్పుడు. అప్పుడు ఇప్పుడు ఆపేసాం. లేదా ఇంతకుముందు 3 కాఫీలు తాగేవాళ్ళం రోజు. అది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఏంటి? ఈ తర్వాత ప్రాసెస్ షుగరు, రిఫైన్డ్ ఆయిలు, తర్వాత స్వీట్స్, బేకరీ ఐటెమ్స్, కూల్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్. ఏదైతే ఫ్యాక్టరీలో తయారు చేస్తారో బార్‌కోడ్ వస్తుంది. బార్‌కోడ్‌లోను ప్యాకెట్‌లో వస్తుంటే అది ప్రొడక్ట్ అనమాట. అయి తింటున్నాము రెగ్యులర్‌గా. అప్పుడప్పుడు తింటే పర్వాలేదు కానీ రెగ్యులర్‌గా తినకూడదు. కాఫీ కూడా అప్పుడప్పుడు తాగొచ్చు. నీళ్ళు కంపల్సరీగా 4 లీటర్లు కంప్లీట్ తాగుతుండాలి. 1 అవర్ వాకింగ్ చేస్తుండాలా. 8 అవర్స్ పడుకుంటుండాలా. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 6. తర్వాత నెక్స్ట్ ఏంటి? న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నామా లేదా? ఇప్పుడు డాక్టర్ గారు మీకు అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. స్ప్రౌట్స్, ఫ్రూట్స్, కోకోనట్ ఇవన్నీ మన ఫుడ్‌లో భాగమై ఉండాలనమాట. ఇది రెగ్యులర్‌గా మనకుండదు. ఎప్పుడో తింటుంటాం. రెగ్యులర్‌గా మన ఫుడ్‌లో ఇవి న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటుందో లేదో చూసుకోవాలనమాట. తర్వాత మనందరం కూడా చేసే మిస్టేక్ ఏంది? 3 సార్లు తింటాం.
3 సార్లు తింటాం అంటేనే ఏమనుకున్నాం మనందరం. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. అందరం 3 సార్లు తింటానే ఉన్నాం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. దానికి తోడు ఫ్రెష్గా ఏం చేస్తున్నాం, మధ్యలో కాఫీ, టీలు, స్నాక్స్, ఎవరైనా పెట్టింది తింటాం, అక్కడ కనపడింది తింటాం, ఎవరు వదిలేసి తింటాం, ఇవన్నీ చేస్తున్నాం. నీళ్లు తప్పించి ఏది నోట్లో వేసుకున్నా అది ఫుడ్డే. దానివల్ల ఇప్పుడు ఏమైంది, ఆల్రెడీ 3 సార్లు తింటున్నాం బ్రేక్ఫాస్ట్, లంచ్, దానికి తోడు 2 సార్లు కాఫీ తాగాం, మధ్యలో స్నాక్స్ తిన్నాం, అంటే 6 సార్లు అయిపోయింది. 3 సార్లు తింటేనే రోగి అంటే 6 సార్లు తింటే మహారోగి. తర్వాత కాన్స్టిపేషన్, ఇవన్నీ ఈ 9 మిస్టేక్లు చేయటం వలన బ్రాడ్గా అనమాట. బ్రాడ్ వీటి వల్ల మనకేమవుతుంది, కాన్స్టిపేషన్ వస్తుంది. 2 సార్లు మలబద్ధకానికి వెళ్ళాం, అది వీలైనంత వరకు పొద్దున వెళ్ళాలి. చాలామంది ఏదో మధ్యాహ్నం, సాయంత్రం ఒకసారి వెళ్తారు మలబద్ధకానికి. అది సరిపోదు అనమాట, 2 సార్లు వెళ్ళాలి. ఈ రాంగ్ హ్యాబిట్స్ అనమాట, ఇవన్నీ మనకు తెలియకుండా చేస్తున్నాం. నా ఉద్దేశంలో 90% పాపులేషన్ అట్లీస్ట్ మూడో రెండో చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎంత ఎన్ని ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ చేస్తున్నారు ఒక్కొక్కరు చూడండి. ఒక అతను 4 రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. సారీ, 6 రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అంటే స్ట్రెస్ లేదు, చక్కగా నిద్రపోతున్నాడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, తర్వాత కాఫీ టీలు తాగడంట ఆయన. కానీ మిగతా అన్నింటిలో మిస్టేక్లే. నీళ్ళు 4 లీటర్లు పోతే 2 లీటర్లు తాగేవాడట. తర్వాత మధ్య మధ్యలో స్వీట్స్, కాఫీ అయితే అది తింటుండేవాడు. న్యూట్రిషియస్ ఫుడ్ అంతగా రెగ్యులర్గా ఉండదు, ఎప్పుడో తినేవాళ్ళు అనమాట. 3 సార్లు కంపల్సరీ తిన్నాడు, మధ్యలో ఆఫీస్లో ఉండడం వల్ల 2 సార్లు కాఫీ తాగేవాడట. ఒక్కసారి మలబద్ధకానికి వెళ్ళాడు, ఒక్కోసారి పొద్దున లేదా మధ్యాహ్నం. ఎన్ని మిస్టేక్లు చేస్తున్నాడు ఈయన? 6 మిస్టేక్లు చేస్తున్నాడు. ఆయన వయసు ఎంత? 55 ఏళ్ళు. 5 feet 7 inches ఉన్నాడు అనమాట. ఇన్ని రాంగ్ హ్యాబిట్స్, 6 రాంగ్ హ్యాబిట్స్ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే కామెడీ, ఈయనకి 55 ఏళ్ళు. అంటే ఈ రాంగ్ హ్యాబిట్స్ గత 30 ఏళ్ళ నుండి చేస్తున్నట్టే కదా. అట్లీస్ట్ లెస్ 20 years వరకు అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో ఉన్నా అప్పుడు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మనం అంటే 20 years దాకా ఏంటంటే 3 సార్లు తినొచ్చు, 20 తర్వాత 3 సార్లు తినకూడదు. ఎందుకని తినకూడదు, ఎవరికైనా ఐడియా ఉందా? హలో, వినపడుతుంది అందరికి? రండి, లక్ష్మి గారు, వినిపిస్తుంది అర్థమవుతుందా? సార్. వినిపిస్తుంది సార్. ఎందుకని 3 సార్లు తినకూడదు ఒకసారి, ఒక ఏజ్ వచ్చాక? ఎందుకంటే చిన్నప్పుడు మనందరం పుట్టినప్పుడు ఎంత ఉంటాం, చిన్న ఒక 3 కిలోలు ఉంటాం. అది ఎలా పెరిగింది, ఫుడ్ వల్ల పెరుగుతాం అనమాట మనం. 20 ఏళ్ళ దాకా మనకు గ్రోత్ ఉంటుంది, హైట్ వెయిట్ పెరుగుతాం మనం, అన్ని అవయవాలు అన్ని ఫుల్గా నిర్మాణం అయిపోతాయి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకేం ఉండదు, ఇంకా ఫ్రెష్ పెరగటం పెరగటం అడ్డంగా పెరుగుతుంటాం అంతే అనమాట. కనుక 2 సార్లు తింటే చాలు. ఇప్పుడు ఎన్ని మిస్టేక్లు చేస్తారు మీరు, లక్ష్మి గారు? ఈ 6 మిస్టేక్లు వీళ్ళు చేశారు, వీళ్ళ వల్ల ఏమేమి ప్రాబ్లం వచ్చేసారా మనం అనుకున్నాం కదా. ఏమేమి చెక్ చేయాలి? వెయిట్, వేస్టేజ్, ఓవర్ వెయిట్ ఉన్నామా, బీపీ ఉందా, డయాబెటిక్ ఉందా, థైరాయిడ్ ఉందా, తర్వాత మన కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, తర్వాత కొలెస్ట్రాల్ ఎలా ఉంది, తర్వాత లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇది ఒక టెస్ట్, అది చెప్పాను కదా. ఫాస్టింగ్ గ్లూకోజ్, ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయొచ్చు. ఆ తర్వాత డి విటమిన్ ఎలా ఉంది, B12 ఎలా ఉంది, ఇవన్నీ. తర్వాత కంప్లీట్ బ్లడ్ కౌంట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకొని చూసుకోవాలన్నమాట. ఈ 10లో ఆప్టిమల్ మార్క్స్ చెప్పాను కదా మనందరికీ. ఇప్పుడు మనకి పాస్ మార్క్ 35, కానీ ఆప్టిమల్ రావడం అన్నమాట. అలానే ఈ మార్కర్స్ అన్నింటిలో కూడా ఈ ఎల్లోలే ఉండాలి. ఇప్పుడు ఈయనకి ఇన్ని మిస్టేక్లు చేయడం, నేను ఎలా ఈయన హెల్త్ హెల్త్ ఎలా ఉందో చూద్దాం. 95 kg, 5 feet 7 inches అంటే ఈవెన్ 65 70 పెట్టుకున్న 25 కిలోలు వెయిట్ ఉన్నాడు ఆయన ఎక్కువ. 70 కేజీ పెట్టుకుంటే 70, 80, 90, 25 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు. వేస్టేజ్ పెరిగింది, బీపీ ఉంది. తర్వాత చూడండి, హెచ్బిఓసి 11.9%, అంటే బీభత్సంగా షుగర్ ఉంది. థైరాయిడ్ లేదు. ఇవన్నీ ఎలా తెలుస్తుంది? బ్లడ్ టెస్ట్ చేసుకుంటేనే తెలుస్తుంది అనమాట. క్రియేటిన్ ఎంత ఉంది? 0.7, అనేది మంచిగా ఉంది, నో ప్రాబ్లం. కొలెస్ట్రాల్ చూసారు ఎంత ఉంది? 299. ట్రైగ్లిజరైడ్స్ చాలా ఎక్కువ ఉందన్నమాట. బిలో 100 ఉండాలి, అంటే ఆల్మోస్ట్ 3 times ఎక్కువ ఉంది. మంచి కొలెస్ట్రాల్ 60 ఉండాలి, సగం ఉందన్నమాట. తర్వాత లివర్ బాగానే ఉంది అయింది, 20/90, రీజనబుల్లీ ఓకే. కానీ స్కాన్ చేస్తే తెలిసిపోయింది, ఫ్యాటీ లివర్ ఫస్ట్ గ్రేడా సెకండ్ గ్రేడా తెలుస్తుంది అనమాట. తర్వాత ఫాస్టింగ్ గ్లూకోజ్ 200 ఉంది. ఇన్సులిన్ ఎంత ఉంది? 14.26. 3 to 6 ఉండాలి, అలాంటిది 14.26 ఉంది. డి విటమిన్ చూడు 9.9, చాలా తక్కువ ఉంది. B12 159. అంటే ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయి ఆయనకి? 7 ప్రాబ్లంలు ఉన్నాయి. ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి? 25 కిలోలు వెయిట్, 10 inches లివర్ వేసేజ్, బీపీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, లో డి విటమిన్, B12. చూసారా? ఈ 2 స్టెప్స్ అన్నమాట. ఇవన్నీ ఇంపార్టెంట్.
ఇవి చేసుకొని ఇది ఒక అర్థం చేసుకున్నాక తర్వాత మనం ఈ 2 మీల్ డైట్కి వెళ్ళాము, ఏ ఫుడ్ తినాలనేది చూసుకోవచ్చు అనమాట. ఈ తర్వాత తిను ఏం చేశాడు మనకు అందరూ తెలుసు కదా. ఈ థర్డ్ స్టెప్ ఏంటి, మన దినచర్య. గుర్తుందా దినచర్య? లక్ష్మి గారు చెప్తారా మీరు? ఏంటి దినచర్య, ఏం ఫాలో అవుతున్నాం? ఎవరున్నారు మిగతా వాళ్ళు, ఎవరున్నారు, ఎవరు చెప్తారు? ఇంటరాక్ట్ అవ్వండి, మీకు తెలుసుకుంటే, లేకపోతే గుర్తుండదు మళ్ళీ తర్వాత. ఎవరికి ఉంది ఐడియా? ఉన్నారా లేరు అందరూ? హలో? వినపడుతుందా? ఎస్ సార్, వినిపిస్తుంది సార్. చెప్పండి, దినచర్య ఏంటి మెయిన్? ఇప్పుడు తెలుసుకున్నాం. ఇప్పుడు జనాలు అందరూ ఏం చేస్తున్నాం అంటే, మనం మేము జ్యూస్ తాగాం, ఏది పర్టికులర్ ఫుడ్ తిన్నాం, బిఫోర్ 6 o'clock తిన్నాం అనుకుంటున్నా. అది ఫ్యూ పాయింట్స్ మనకి ఓవరాల్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఏం తెచ్చుకున్నాం, దినచర్య నేర్చుకున్నాం. అందరం దినచర్యలు ఏం నేర్చుకున్నాము? దీనిలో 13 పాయింట్లు ఉన్నాయి. 10 చేయాల్సి ఉన్నాయి, 3 చేయకూడదు ఉన్నాయి. అందరికీ తెలుసు కదా, నీళ్ళు ఎన్ని తాగాలి చెప్పండి. హలో? రోజు నీళ్ళు ఎన్ని తాగాల? 4 liters, వెరీ గుడ్. ఫుడ్? 2 times, వెరీ గుడ్. ఎక్సర్సైజ్ 1 hour, కంపల్సరీ ఇవన్నీ. తర్వాత మైండ్ మేనేజ్, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలా. నిద్ర 8 to 8 8 hours. అవర్స్, 10 అవర్స్ అవసరం లేదండి. 7 to 8 hours ఈజ్ ఓకే. తర్వాత ఎలిమినేషన్, మన బాడీలోని మలినాలు యూరిన్ అంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి. మనం దానికి మన మనం హోల్డ్ చేసుకోలేము, పరిగెత్తాల్సిందే ద్రవరం. కానీ టాయిలెట్ బట్టి చాలామంది ఓపిక ఆపుకుంటారు, వెళ్ళరు. ఎన్నిసార్లు వెళ్ళాలి టాయిలెట్? 2 times. ఆ, ఈ పాయింట్ దీనికి ఎన్ని ఉన్నాయి? మొత్తం ఈ 6 ఉన్నాయి. అంటే వాటర్, ఫుడ్, ఎక్సర్సైజ్, మైండ్ మేనేజ్, స్లీప్, ఎలిమినేషన్. అంటే ఏదన్నా మీరు ఒక డిష్ తయారు చేస్తారనుకోండి, అందులో 6 ఐటెంలు వేయాలి. 6 ఐటెంలు వేస్తున్నారు, కానీ అందులో ఎక్కువ తక్కువ వేస్తే ఏమవుద్ది? ఆ టేస్ట్ రాదు కదా, ఆ ఫార్ములా రాదు కదా. సో ఇది తెలియక ఏమైంది చూడండి, నాకు దీనిలో తెలియదు కదా. ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు, నిద్రపోవాలని తెలుసు, కానీ ఒక క్లారిటీ, అది అది ఆ రెండిట్లో క్లారిటీ ఉంది. 1 hour ఎక్సర్సైజ్ నాకు తెలుసు, మైండ్ మేనేజ్మెంట్ తెలుసు, తర్వాత స్లీప్ అది కరెక్ట్గా తెలుసు అనమాట. కానీ మిగతా కన్ఫ్యూజన్, వాటర్ కన్ఫ్యూజన్, ఫుడ్ కన్ఫ్యూజన్, ఎలిమినేషన్ కన్ఫ్యూజన్. చూడండి, దానివల్ల ఏమైంది, నాకు కూడా డయాబెటిక్ ఉంది, ఆ, ఏమంటారు దీన్ని, థైరాయిడ్ లేదు, నా యొక్క కిడ్నీ ఫంక్షన్ బాగానే ఉంది, కానీ ఫ్యాటీ లివర్ ఉంది. తర్వాత కొలెస్ట్రాల్ కూడా హెచ్డిఎల్ తక్కువ ఉందన్నమాట. డి విటమిన్ అప్పుడు నాకు తెలియదు, 2014లో నాకు ఇవన్నీ ఐడియా లేవు. B12 తెలియదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలియదు. ఎన్ని హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాయి నాకు? 8 ప్రాబ్లంలు ఉన్నాయి. రోజు 11 ట్యాబ్లెట్స్ వేసి వాడేవాడు అనమాట. కారణం ఏంటి? అదే నేను నాలెడ్జ్ లేక, తర్వాత అది ఫాలో అవ్వకుండా అనమాట. తర్వాత ఇది తెలుసుకున్నాం అనమాట మనం. ఇప్పుడు ఇవన్నీ ఏవేమో తెలుసు, కానీ ఆ ప్రొసీజర్ తెలవాలా ఉన్నా కదా. ఇప్పుడు ఏమేమి వండాలో తెలుసు అనుకో, అంటే ఏమేమి ఐటెంలు వేయాలి, క్వాంటిటీ తెలుసు, కానీ చేసే ప్రొసీజర్ తెలవాలి. లేకపోతే మంచిగా చేయలేం కదా. ఆ ప్రొసీజర్ మనం ఏం నేర్చుకున్నాం? నెంబర్ 1, నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ నీళ్ళు తాగటం, వీలైనంత వరకు వామ్ వాటర్, దానిలో కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకోండి, కొంచెం లెమన్ పిండుకోండి. దానివల్ల ఏమవుతుందంటే దాని యొక్క టీడీఎస్ ఇంప్రూవ్ అవుద్ది, తర్వాత దాని యొక్క ఆల్కలినేట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. తర్వాత ఏం చేయాలి, మనసు పట్ట మీద పెట్టుకొని ఇంట్లో అటు ఇటు నడిచి టాయిలెట్ వెళ్ళిపోండి. తర్వాత 1 hour వాకింగ్ కానీ, ఇంట్లో పనులు కానీ, ఎక్సర్సైజ్ కానీ చేసుకోండి. అది కంపల్సరీగా ఆఫ్టర్ ఫస్ట్ బౌల్ మూమెంట్ తర్వాత వెళ్ళాలి టాయిలెట్. వెళ్ళి చాలామంది ఏంటంటే పార్క్కి వెళ్ళిపోతారు, పొద్దున్న వెళ్ళి వచ్చాక ఏదో పేపర్ చూస్తాను, కాఫీ తాగు, అప్పుడు టాయిలెట్ వెళ్తారు అనమాట. అది కాకుండా ఇలా చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగాలి, వామ్ వాటర్, మళ్ళీ సేమ్ లెమన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ రెండోసారి ప్రదర్శనకి వెళ్ళాలి. ఈ 5 పనులు మనం ఇంట్లో చేసుకోవచ్చు. దీనిలో చాలామంది ఏమంటారంటే, మా గెస్ట్లు వచ్చారంటే మాకు కుదరలేదంటారు. ఏంటి, మనం ఇంట్లో చేసుకుని మనసు ఉంటే మార్గం ఉంటుంది. 5 చూసారా, ఈ ఎల్లో మార్క్ ఇంపార్టెంట్. 1 లీటర్ నీళ్ళు తాగటం ఫస్ట్ బాగుంది. ఇంట్లో పనులు చేసుకోండి 1.5 hour, లేదా వాకింగ్కి వెళ్ళండి, మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగి ఈ 5 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అనమాట దినచర్యలో. తర్వాత ఏంటి, నీళ్ళు తాగే పద్ధతి అందరికీ తెలుసు కదా. ఎవరు చెప్తారు నీళ్ళు తాగే పద్ధతి? హలో, చెప్పండి. మనందరూ చేసే మిస్టేక్, నాకు తెలియదు ఇంతకుముందు. నీళ్ళు, ఫుడ్ ఒకేసారి మనం పొట్టలో వేయకూడదు. ఒకవేళ నీళ్ళు తాగితే 20 నిమిషాలు ఆగాలి, తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 గంటలు ఆగాల. అవునా కదా? ఇంతకుముందు ఎవరు చేస్తారు మిస్టేక్స్? నాకు తెలియదు, నేను ఇలా మిస్టేక్ చేసేవాడిని. నెక్స్ట్ ఏంటి,
కాఫీ టీలు ఇంటాక్సికేషన్ షుగర్ రిఫైన్డ్ ఆయిల్ ప్రాసెస్ ప్రొడక్ట్స్ అన్నీ అవాయిడ్ చేయాలి. తర్వాత తర్వాత మరి ఫస్ట్ మీల్ తీసుకోండి, వీలైనంత వరకు న్యూట్రిషియస్ మీల్. అదేంటో ఇంట్లో చక్కగా వండిన తినండి. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఈ ఫలానా దిడ్డపాక తినంటే అవన్నీ అవ్వవు. మీరు స్పెషల్ డైట్ చేసుకోవటం అన్నా అవ్వదు. ముందు 2 సార్లు తినడం అలవాటు చేసుకోండి. వీలైనంత వరకు 11 to 1 లోపల ఫస్ట్ మీల్ తింటే మంచిదన్నమాట. తర్వాత ఏం చేయాలి, 2 మీల్స్ మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు. ఎందుకని? నీళ్లు తప్పించి ఏది తీసుకుని అది ఫుడ్ కిందే వస్తుంది. దానివల్ల మన బాడీలో అదొక తిన్న కింద లెక్క వస్తుంది అనమాట. తర్వాత ఏం చేయాలి, 2 మీల్స్కి మధ్యలో అప్పుడో గ్లాస్ చొప్పున 2 లీటర్ నీళ్ళు తాగండి. చూసారా ఇప్పుడు ఏమైంది మనకి? తర్వాత రెండో మీల్ తీసుకుంటాం, బిఫోర్ 8 తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ మీరు భోజనం చేస్తున్నాం అంటే మంచిది, కాకపోతే 8 లోపు తిన్నా మంచిది. నథింగ్ అట్లాంటి వెయిట్ చేయమాకండి. మీకు కుదిరితే 7ంటికి తినేసేయండి, లేదంటే 8 లోపు తిన్నా పర్వాలేదు అనమాట. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటి, నిద్ర, స్ట్రెస్ మేనేజ్మెంట్. అంటే అలా అప్పుడు దాకా వెయిట్ చేయడం అవసరం. నైట్ సెకండ్ మీల్ తర్వాత స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి కాదు, రోజు అందరూ చేసుకోండి. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. 13 8 అవర్స్ 7 అవర్స్ నిద్రపోవటం. చూసారా, ఎన్ని 13లో 13 చేయాలి. ఇందులో 10 చేయాల్సినవి 3 చేయకూడని అనమాట. ఒకప్పుడు నేను చూడండి ఎన్ని చేసేవాడిని, 4 చేసేవాడిని. అర్థమైందా? సేమ్ మనం ఇందాక చూసాం కదా రాంగ్ హ్యాబిట్స్ లాగానే. అంటే ఏంటి, మనం వేయాల్సినటువంటి సపోజ్ ఒక 13 ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి మనం కుకింగ్ చేయటంలో, అందులో 4 వేస్తేమో వద్ది, ఘోరంగా ఉంటుంది అనమాట. అలానే నా హెల్త్ కూడా ఇంత ఘోరం అవ్వడానికి కారణం మనం ఇది ఫాలో అవ్వకపోవటం. కానీ జనవరి 2014 100% ఫాలో అవుతున్నాం. మీరు అందరికి కూడా మీకు ఏం చెప్పాను గ్రూప్లో షేర్ చేయండి. మీరంటే మీరు అందరూ ఓన్లీ ఫుడ్ ఒకటే షేర్ చేశారు, కానీ దినచర్య కంప్లైంట్స్ షేర్ చేయాలి. చూసారా, ఎన్ని చేయటం వల్ల ఇందాక అతను చూసాను చూడండి, ఒక అతన్ని టెస్ట్ చేసుకున్నాడు, ఎన్ని ప్రాబ్లం ఉన్నాయి చూసారు. ఓవర్ వెయిట్ ఉన్నాడు, బీపీ 140/90 ఉంది, తర్వాత HbA1c 11.9% ఉంది. ఈయన వచ్చేసి ఏం చేశాడు, ప్రొసీజర్ ఏంటి మన ప్రొసీజర్, మనం చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్ ముందు ఆపేయాలి. ఎందుకని? ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక చాట ఫైర్ అవుతుంది అనుకోండి, బాగా కాలిపోతుంది అనుకోండి, ఏం చేయాలి, దాని మీద నీళ్ళు కొట్టాలి. నీళ్ళు కొడితే అది మంచిదే, అది అందరికి తెలుసు నీళ్ళు కొట్టాలని. కానీ సపోజ్ ఆ ఏరియాలో ఎక్కడైతే నిప్పు వస్తుందో ఆ పక్కన ఏదో పెట్రోల్ లీక్ అవుతుంది దానిలోకి మీరు ఎన్నిసార్లు ఎంత నీళ్ళు కొట్టినా కూడా అది అట్లా మండుతూనే ఉంటుంది. ముందు మనం చేయాల్సిన పని ఏంటి, ఆ పెట్రోలు ఆ లీక్ అవ్వకుండా చూడాలి, ఆ తర్వాత నీళ్ళు కొట్టాలి. అంటే 2 సైమల్టేనియస్ కూడా చేయొచ్చు, అది ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడైతే తిను ఏం చేశాడు, ముందు టెస్టులు చేసుకున్నాడు. టెస్టులు చేసుకుంటే ఈ ప్రాబ్లం తెలిసిపోయింది. తర్వాత రాంగ్ హ్యాబిట్స్ ఆపేసి దినచర్య ఫాలో అయ్యాడు. చూడండి, ఒక్క నెలలోనే HbA1c 11.9% 7.6% వచ్చాడు. ఇంకో నెల 6.5% వచ్చాడు. 4 నెలల ఎలా ఇంప్రూవ్ అయ్యాడు చూసారా, ఏమేమి ఇంప్రూవ్ అయ్యాడు. HbA1c 11.9% 5% వచ్చాడు. 16 కిలోలు వెయిట్ తగ్గాడు. హెల్త్ స్కోరు 30% 80% ఇంప్రూవ్ అయ్యాడు. వెయిట్ తగ్గాడు ఆయన, 16 కిలోలు తగ్గాడు, ఇంకా తగ్గాలి ఈయన. ఈయన ఐడియల్ వెయిట్ ఏంటి, 5.7 feet అంటే 5 feet 7 inches అంటే ఈయనకి ఒక అట్లీస్ట్ 70 అయినా ఓకే, అంటే ఒక 9 కిలోలు ఇంకా తగ్గాలి. ఆ తర్వాత HDL ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. చూసారా 36 ఉంది. తర్వాత B12 ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకని ఇంప్రూవ్ అవ్వలేదు, తిని ఇంజక్షన్ చేయించుకోమంటే ఆయన భయపడ్డాడు. ఎందుకు నేను ట్యాబ్లెట్ మీద వేసుకుందాం ఫాలో అవ్వాలి. 4 నెలలు అయినా కూడా ట్యాబ్లెట్స్ వలన B12 ఇంప్రూవ్ అవ్వలేదు, కానీ D విటమిన్ ఇంప్రూవ్ అయ్యాడు. చూసారా, లివర్ ఫంక్షన్ 20/90 ఎంజైమ్స్ నుండి బాగా అద్భుతంగా ఇంప్రూవ్ అయ్యాడు. తర్వాత ట్రైగ్లిజరైడ్స్ చూసారా 299 నుండి 100 వచ్చింది. తర్వాత ఇన్సులిన్ చూడండి 14.26 నుండి 50కి వచ్చాడు. షుగర్ 200 నుండి 81 వచ్చాడు. బీపీ 140/90 నుండి, కానీ ట్యాబ్లెట్లు ఏమి లేకుండా అందరు ఇట్లా రావదు, ఇది అదృష్టం అయింది. అప్పుడు ఫస్ట్లో యూరిన్ నుండి కూడా షుగర్ వెళ్ళిపోయేది బయటికి. అలా ఇంప్రూవ్ అవడానికి కారణం ఏంటి చూసారా, రిపోర్ట్స్ చూసారా 18/5/25 11.9% HbA1c ఉంది. 4 నెలల తర్వాత 5% HbA1c అయింది. మనకు ఏం చేయాలి, మీరు అందరికీ మిమ్మల్ని ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే మీ ఫీడ్బ్యాక్ మీరు ఫుల్ ఇవ్వాల. మీకు ఫుల్ బెనిఫిట్ కావాలంటే మీరు ఫుల్ చేయాలి. ఎనీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా, అర్థమైందా పాయింట్స్? ఇప్పుడు మీరు ఒక్క ఫుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఫుడ్ చేయండి, అన్ని వీటి మీద చేయాలన్నమాట. మీరు రోజు మీరు ఎనివే క్లాసులు అయిపోయినాయి, మీరు రేపు ఏం చేయాలి, మీరు అట్లీస్ట్ మీకు మీరే 3 స్టెప్ అప్రోచ్ ఏం చేయాలి, మనం
అందరికి తెలిసి 4 లీటర్లు తాగుతున్నాం, 2 సార్లు బౌల్ మూవ్మెంట్కి వెళ్తున్నాం, మలసొచ్చు కదా, 1 అవర్ వాకింగ్ చేస్తున్నాం, స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటాం, 8 గంటలు పడుకుంటున్నాం, 2 సార్లు మాటలు మీరు తింటుంటాం. మధ్యలో 3 సార్లు తినేది అలవాటు మానుకోవాలి మీరు. ఏంటంటే ముందు మీ మా కాన్సెప్ట్ ఉండాలి. మధ్య మధ్యలో 3 సార్లు తినడం అంటే అవసరం ఉండకూడదు. తినేది చక్కగా తినండి, మంచిగా ప్రోటీన్, మంచిగా ఫ్యాట్ పెట్టుకొని చక్కగా 2 సార్లు సంతృప్తిగా తినండి. ఇందులో మీరు అంతగా కుస్తీ పట్టాల్సిన పని లేదు ఏ ఫుడ్ తినాలని. న్యూట్రిషియస్ ఫుడ్ తింటే మంచిది, లేదా ఇంట్లోనే చక్కగా బ్రౌన్ రైస్ ఎక్కువ కూరలు పెట్టుకొని తినేసేయండి. 2 మీల్స్ మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు. ఫుడ్ ఏ ఫుడ్ తింటున్నారు మీ ఇష్టం. చూడండి దీనిలో ఏమున్నాయి, వైట్ రైస్ ఉంది, సారీ బ్రౌన్ రైస్ ఉంది, ఎగ్స్ ఉన్నాయి, తర్వాత పికల్స్ ఉన్నాయి, తర్వాత కూరలు 2 కూరలు ఉన్నాయి, తర్వాత ఏమైనా మీరు ఇష్టం వచ్చి తినండి హ్యాపీగా. మన రోజు మీరు చేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, డైలీ మీ హెల్త్ స్కోర్ ఎంత ఉందో రాయండి. యాజ్ ఆఫ్ టుడే మేము బ్లడ్ టెస్ట్లో చేయించుకోలేదు అనుకోండి, మీకు తెలియదు. టెస్ట్ చేయించుకుంటే మీకు తెలుస్తుంది అనమాట. నా హెల్త్ స్కోర్ 90% ఉంది అంటే ఇంకా నా హెచ్బిఏవన్సీ ఇంకా కంట్రోల్లో లే, టాబ్లెట్ లేకుండానే 7.3% ఉందన్నమాట. తర్వాత నిన్న రాంగ్ హ్యాబిట్స్ ఇందాక చూసాను కదా, 10 రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని చేసాం, 0. నాట్ వన్ సింగిల్ రాంగ్ హ్యాబిట్ ఆల్సో. రాంగ్ హ్యాబిట్స్ ఏంటి చూసాం కదా, స్ట్రెస్ అవ్వకుండా ఉండడం, నిద్ర లేకుండా, నీళ్ళు తాగకుండా, అలా లేకుండా అన్నీ చేస్తున్నాం. తర్వాత దినచర్య ఇందాక చూసాం 13 పాయింట్లు చూసాం కదా, 13 ఎన్ని ఫాలో అయ్యాను, 100% ఫాలో అయ్యాను. తర్వాత ఇవాళ ఫస్ట్ మీల్ ఎన్నింటి తింటాను, 11 o'clock తింటున్నాను అనమాట. ఏం తింటున్నాను, ఫోటో. తర్వాత ఎన్ని గంటలు ఫాస్టింగ్ ఉన్నాను, 15 గంటలు. అంటే నిన్న రైట్ భోజనం ఎన్నింటి తిన్నాను, 8 PM తిన్నాను అనమాట. నిన్న నైట్ భోజనం, ప్రీవియస్ నైట్లో ఏం తిన్నాను చూసారా. ఇది న్యూట్రిషియస్ ఫుడ్. ఒకసారి కుక్డ్ ఫుడ్, ఒకసారి అన్కుక్డ్ ఫుడ్. 2 సార్లు తిన్నా పర్వాలేదు, సీన్ కాదు, తింటే మంచిది అనమాట. ఇది ఇది డైలీ మీరు షేర్ చేయమన్నారు, అసలు గ్రూప్లో ఎవ్వరు చేయలే, ఓన్లీ ఫుడ్ వరకే పెట్టారనమాట. సో ఏం చేయాలి, మనం 2 మీల్స్ పిక్చర్స్ పెట్టుకొని ఈ 5 డీటెయిల్స్, మీ హెల్త్ స్కోర్ ఎంత ఉంది, నిన్న రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని చేశారు, తర్వాత ఇవాళ నిన్న దినచర్య ఎంత 100% ఫాలో. సపోజ్ చేయలేదు అనుకోండి దినచర్యలు, నిన్న ఎక్సర్సైజ్కి వాకింగ్ కాడలేదు, లేదా లేటుగా పడుకున్నారు అంటే ఏంటి, 11 చేశారు, నెక్స్ట్ రోజు ఫుల్గా చేయండి. ఇది ప్రొసీజర్ అనమాట. మీరు చేయాల్సింది ఏంటి, ఇది టోటల్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, అప్పుడే మీకు బెనిఫిట్ కలుగుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీ క్వశ్చన్స్? చెప్పండి. హలో, వినపడుతుందా? హలో. ఎస్ సార్, హా. వినిపిస్తుంది. సో ఈ ప్రాసెస్ ఆదిత్య గారు మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మంత్ క్లాస్లో కూడా చాలా మటుకి ఈ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాకుండా 100% వాళ్ళు మనకి ఒక క్లారిటీ వస్తేనే మంచిగా ఇంప్రూవ్ ఉంటుంది. లేదనుకోండి మీరు ఫాలో అయ్యాం, జ్యూస్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఏంటంటే విజిబుల్ రిజల్ట్స్ అనమాట. వాళ్ళకి ఒక 2 కిలోలు తగ్గారు, చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. మళ్ళీ 4 రోజుల తర్వాత మామూలుగా ఫుడ్ తినేసారు అనుకోండి, మళ్ళీ నార్మల్గా వెయిట్ పెరిగిపోతారు. అవునా, చాలా మందికి ఇది వచ్చి ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అందరు మౌనవ్రతంలో ఉన్నారా ఇవి ఆదిత్య గారు? అదే సార్. ఫైన్, ఐ థింక్ దట్ వుడ్ బి ఎనఫ్. సో ఇది మీరు ఇన్సిస్ట్ చేస్తూ ఉండండి ప్రతిసారి. ఇది 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 చేయకుండా చాలామంది ఏంటంటే మేము ఏదో జ్యూస్ తాగేసాము, లేదా ఫ్రూట్స్ తిన్నాము, 3 రోజులు ఫాస్టింగ్ చేసాము, ఇది అంటే ఈ మధ్య ఇది ఉంది కదా మనకి, శబరిమలకి శబరిమలకి వెళ్ళాం కానీ అదొక కిక్ అనమాట. ఆ 4 రోజులు చేసేసి ఆ వ్రతం వరకు చేసేసి మళ్ళీ యథాతథికి వెళ్ళిపోతారు. ఇదేంటంటే మనది ఓవరాల్ లైఫ్లో ఫాలో అవటం అనమాట. ఫైన్, థ్యాంక్ యూ. ఓకే సార్. ఎవరైనా మాట్లాడతారండి? యాక్చువల్ గా అయిపోయినాయి కదా సార్ సెషన్స్, నో అందువల్ల ప్రాబ్లం, ఎవరు ఐ జస్ట్ అండర్స్టాండ్, వినడానికి వచ్చి. ఐ అండర్స్టాండ్. ఓకే, ఐ థింక్ లెట్స్ క్లోజ్ దెన్. ఓకే సార్.
మీరే హోస్ట్ సార్ అందుకని. అవునా? ఓకే. అచ్చా, కో హోస్ట్‌కి రికార్డింగ్ ఉండదా? ఉంటుంది సార్. ఓకే. రికార్డింగ్ ఉంది. ఇప్పుడు మీకు రికార్డ్ అవుతుంది. అవునవును. నేను పాజ్ చేశానులే. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. బై బై. ఓకే సార్. బై సార్. ఈసారి ఎంతమంది ఇచ్చారు టోటల్ ఫీడ్‌బ్యాక్ ఈసారి?